ప్రస్తుతం మనం నారాకోడూరు నుంచి పొన్నూరు చేబ్రోలు వెళ్ళేటటువంటి నారాకోడూరులో చెరువు పక్కన ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి చెట్టు దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఆ చెట్టును కూడా చూడొచ్చు. ఆ చెట్టు ఏజ్ కూడా 80 సంవత్సరాల పై మాటే అనే విధంగా కూడా ఇక్కడ స్థానికులు ఉన్నవాళ్ళు చెప్తున్నారు. ఈ చెట్టు విశిష్టత అనేది ఏంటంటే, ఇది తాటి చెట్టులాగా ఉన్నా కూడా తాటి చెట్టులాగా తాటి కళ్ళు రావటం కానీ లేకపోతే తాటికాయలు రావటం కానీ ఇలాంటిది ఏమి ఉండదు. ఇవన్నీ కూడా చాలా అరుదుగా ఉండేటటువంటి వృక్షాల్లో ఈ చెట్టు ఉందనే విధంగా ఉన్న వాళ్ళే కాదు, కొంతమంది వీటిని పరిశీలించిన వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికులతో మాట్లాడదాం. అసలు ఈ చెట్టు ఎప్పటి నుంచి ఉంది ఏంటనేది. ఎప్పటి నుంచి ఉందండి ఇది? నాకు తెలిసి నాకు 48 అండి నాకు వయసు. నేను చిన్నపిల్లడప్పుడు ఈ చెట్లు ఉండేవి. ఈ చెట్లు ఉన్నప్పుడు నేను ఆడుకుంటూ ఉండేవాళ్ళం, ఈ మట్టలతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. నేను ఈ మట్టలతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. కాబట్టి ఏంటంటే ఇది తాటి పత్రాల చెట్లు అని ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన విషయం. ఇది తాటి అదే పూర్వత కాలంలో రాసే విధానంగా గ్రంథాలు రాసే చెట్టు అనేవాళ్ళు. కానీ రావడం కానీ అట్లా ఎప్పుడైనా చూసారా? కాయల్లాగా రావడం ఏమి లేవు. ఇది పెద్ద కాయలు పూలు ఎప్పుడు రాలా అసలు లేవు. ఇవే కాయలు, మీరు చూపించిన కాయలు, అవి తప్ప ఏమి లేదు. పువ్వులాగా ఏమన్నా వచ్చేదే పైన పూతలాగా చిన్న పూత, ఇది తెల్ల కలర్లో అట్లాంటివి వచ్చేవి. అంతమించి ఏమి లేదు. అది కానీ చెట్టు బాగా స్ట్రాంగ్గా ఉంది కదా. ఎవరైనా వచ్చి పరిశీలించారా ఏంటి ఈ చెట్టు అనేది? వాళ్ళు ఉన్నారు, చేసుకొని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళం దీని గురించి అంత విశిష్టంగా ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. అంటే మీకు కూడా కొంచెం విచిత్రంగానే ఉంటుంది కదా, ఇంత పెద్ద చెట్టు ఉంది. ఇది చెట్టు అది ఆకులు కూడా మట్టలు కానీ ఏమన్నా కానీ పెద్ద చాలా ఎలడుపుగా ఉండేవి, చాలా స్ట్రాంగ్గా ఉండేవి. అది ఇళ్ళ పైన వేసుకున్న విధంగా ఉండేవి. ఇల్లు సూరు కొట్టినా కూడా కొబ్బరి తాడు కన్నా కూడా స్టాండర్డ్ పవర్గా ఉండేవి. అది ఎవరన్నా వాడుకున్నారా చెట్టు ఇవి? నాకు తెలిసి ఏం వాడుకున్న వాళ్ళు ఏమీ లేదు. దైవపరంగా అనుకునేది వదిలేసుకుంటా ఉండేవాళ్ళు. చేస్తారా ఎప్పుడన్నా? లేదు అవి ఏమి లేదండి, మామూలుగా ఉండేది. ఇది పురాతకాలం సంబంధించిందని చెప్పి. చెట్టు బతికి లేదు, చనిపోయింది అంటున్నారు. చనిపోయినట్టేనండి అది. 50-60 సంవత్సరాలు అంటే దాని పవర్ అయిపోయినట్టే అనే లెక్క దాని లెక్క. అంటే తాటి చెట్టు రెగ్యులర్గా మీ ఊర్లలో చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏం అవగాహన రావట్లేదా దీనిపైన? దీని మీద అవగాహన ఏమి లేదండి. అది కాబట్టి ఏంటంటే శాస్త్రవేత్తలు ఏదైనా చేసిన వాళ్ళు చెప్పేవాళ్ళు చేశారని అన్నారు, అంతకంటే మించి ఏమి లేదు. కానీ ఇప్పటి నుంచో అట్లాగే ఉంది. పోతే ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలేదా? లేదు, ఏమి లేదు. తాడి చెట్టు సంబంధించిన విశేషాలుగా ఏమీ లేదు. సన్నపోత చిన్న కాయలు, రుద్రాక్ష కాయలు వెళ్ళి అవి వేసేసి రాలేసి వెళ్ళిపోయినాయి, అంతే. ఇది చెట్టుకి సంబంధించి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం చెట్టును కూడా పరిశీలించవచ్చు. పూర్తిగా మోడులాగా ఉంటుంది, కానీ ఈ చెట్టు పైన మాత్రం కొంచెం వేరే చెట్లు వస్తున్నాయి. కింద కూడా ఆ చెట్టుకి సంబంధించి మొదటగా ఇలా ఉంటుంది ఈ చెట్టు అనే విధంగా వీళ్ళు చెప్తున్నారు. ఇది ఆ చెట్టు ఒక కాయల వల్లే వచ్చింది ఈ చెట్టు. ఇదిగో ఈ ప్రస్తుతం మనం చూస్తున్న మొక్క ఏదైతే ఉందో, మొదటగా ఈ చెట్టు కూడా ఇలాగే ఉండేది. కానీ తర్వాత తాటి చెట్టు ఏమో అనుకున్నాం, కానీ ఆ తాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఎప్పుడూ గమనించలేదు. చెట్టు మాత్రం పెద్ద అంటే ఆకులు తాళపత్ర గ్రంథాలకు సంబంధించినటువంటి పత్రాలు ఎట్లా ఉంటాయో అలా ఉండే విధంగా ఉంటుందనే విధంగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ చెట్టుకి సంబంధించి ఏదైతే వచ్చినటువంటి ఇవి ఏ విధంగా గింజలు అని చెప్పాలా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఫ్రూట్ అనే చెప్పుకోవచ్చు, ఏదనేది చెప్పలేం. కానీ మొత్తానికైతే ఇవన్నీ కూడా ఈ చెట్టు నుంచి ఈ విధంగా ఉండేటటువంటి కాయలు అయితే రాలేయి అనే విధంగా చెప్తున్నారు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. మనం ఐరన్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మామూలుగా నార్మల్గా ఏదన్నా చెట్టు నుంచి వచ్చేటటువంటి ఆకులు కానీ లేకపోతే కాయలు కానీ కొంచెం మెత్తగా ఉంటాయి, కానీ ఇదంతా కూడా చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్టోన్స్ ఉండే విధంగా ఉంది. ఇది కొంతమంది ఇక్కడ స్థానికులు కూడా మనతో మాట్లాడిన వాళ్ళు ఇది వేరే అఘోరాలు కానీ లేకపోతే రుద్రాక్షలకు సంబంధించిన వాళ్ళు ఉపయోగిస్తారనే విధంగా మేము అనుకుంటున్నాం అన్నారు.
కానీ దీన్ని అయితే ఎవరు చాలామంది పరిశీలించారు కానీ ఎవరు ఏంటి అనేది దీన్ని తేల్చలేకపోయారు అనే విధంగా కూడా చెప్తున్నారు. ఇంకా 2-3 ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా అన్నీ అంతే స్ట్రాంగ్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా స్టోన్ ఆకారంలాగా, స్టోన్ ఎట్లా ఉంటుందో అట్లా వీటి యొక్క గింజలు ఉన్నాయి. మొత్తానికైతే చెట్టుకు సంబంధించినటువంటి పేరు ఏంటనేది కూడా గుర్తించలేని పరిస్థితి. శీతలం చెట్టు అనే విధంగా కూడా కొంత ఐడెంటిఫై చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ మొత్తంగా చెట్టుకు సంబంధించి మాత్రం అసలు ఈ చెట్టు ఏంటి అనేది కూడా తెలియనటువంటి, పైనంతా కూడా ఎండిపోయినా కూడా కింద మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది చెట్టు. లోపల కూడా పచ్చిగా ఉంది కానీ పైన మాత్రం మొత్తం ఎండిపోయినాయి. ఇదంతా కూడా పచ్చిగానే ఉంది. మొత్తం కింద మాత్రం కొంత భాగం మాత్రం ఎండిపోయినటువంటి లాగా కనబడుతుంది. కానీ మళ్ళీ పూత వస్తుందా రాదా, ఎన్నేళ్ళు ఈ చెట్టు జీవితం ఉండబోతుంది అనేది కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ఇప్పటికే 80 సంవత్సరాల వరకు ఉండొచ్చేమో అనే విధంగా అంచనా వేస్తున్నారు. మరి 100 సంవత్సరాల వరకు ఈ జీవితం ఉంటుందా, తర్వాత దీని పరిస్థితి పైన మాత్రం మొత్తం ఆకులంతా కూడా ఎండిపోయి మొత్తం మోడుగా తయారైపోయింది. పైనంతా ఒక పువ్వు కానీ ఏమీ లేదు. కానీ ఆ చెట్టు చుట్టూ మాత్రం వేరే చెట్లు పెరుగుతున్నాయి. అవి ఈ చెట్టుకు సంబంధించినవి కూడా కాదు అనే విధంగా కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆకులంతా కూడా రావి చెట్టు ఆకులు కానీ లేకపోతే మర్రి చెట్టు ఆకులు ఉంటాయి, ఆ విధంగా ఉన్నాయి. ఈ చెట్టుకు సంబంధించిన ఆకులు మాత్రం ఈ చెట్టు ద్వారా వచ్చినటువంటి, ఇందాక మనం చూపించినట్టు చిన్న చిన్న మొక్కలు చుట్టూ వస్తున్నాయి. వీటిని ఇక్కడ స్థానికులు అయితే ఏం తుంచి వేయకుండా కూడా పెంచుతున్నారు. కొంచెం పెద్ద చెట్లు అయితే మాత్రం అయ్యేటటువంటి అవకాశం ఉంటే వాటిని పెంచుతామనే విధంగా కూడా చెప్తున్నారు. మొత్తంగా మాత్రం పొన్నూరుకి దగ్గరలో ఉన్న నారాకోడూరులో ఈ విచిత్ర చెట్టుకు సంబంధించి మాత్రం ఊర్లో అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఈ చెట్టు పైన పరిశోధనలు అయితే చేసి ఈ చెట్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు, అంటే దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉంటే వాటన్నిటిని కూడా ఈ అధికారులు అయితే గుర్తిస్తే బాగుంటుందనే విధంగా కూడా వాళ్ళ ఒక ఇది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం మనం ఈ విచిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి చెట్టుకి సంబంధించి బిగ్ టీవీ మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, నారాకోడూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.